నెలలకు ఒకసారి జీతం వస్తుందంట. మరి నెల నెల మనకు కమిట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇంట్లో కుటుంబ పోషణ ముందుకు సాగాలంటే కమిట్మెంట్స్ అనేది కంపల్సరీ. మరి ఇట్లా వచ్చేటువంటి శాలరీస్తో మీ ఇంట్లో కుటుంబ పోషణ ఎట్లా నెట్టుకొచ్చుకుంటారు, మీరు పడుతున్న ఇబ్బందులు? మేడం అది ఆ వచ్చే శాలరీ కూడా నెల నెల కరెక్ట్ రాదు మేడం. ఇప్పుడు ఈ 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి వస్తుంది. ఈ గ్యాప్లో మేము ఉన్న డబ్బు వాడుకోవాలి. ఒకవేళ డబ్బు లేకపోతే మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసుకోవాలి. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పటి వరకు అప్పులతోటి నడిపించుకోవాల్సి వస్తుంది మేడం. నెల నెల కరెక్ట్ రాదు. ఇప్పుడు 28,080 రూపీస్ అంటారు, దాంట్లో 200 ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు. ఆ వచ్చే 28,000 కూడా కరెక్ట్ రాదు. ఇంకొకటి దసరా హాలిడేస్లో కట్ అయిపోతుంది, మళ్ళీ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ హాలిడేస్లో కట్ అయిపోతుంది, మళ్ళీ సంక్రాంతి హాలిడేస్లో కట్ అయిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మాకు ఒక 7 to 8 months ఫుల్ శాలరీ వస్తుంది మేడం. అంతకు మించి ఎక్కువ రాదు. ఆ మిగతా 3-4 months మేము అంతా ఖాళీ. మాకు అవసరానికి పిలిపించుకొని వర్క్ చేయించుకుంటారు. తర్వాత మాకు మళ్ళీ ఇట్లాంటి ఉన్న సిచ్యువేషన్లో మీరే కాదు, మానసికంగా శారీరకంగా కూడా ఒత్తిడికి గురవుతుంటారు. సో ఫ్యామిలీ పరంగా కూడా అడుగుతుంటారు, క్వశ్చన్ చేస్తుంటారు, పక్కన వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాం మేడం. ఇంట్లో కూడా ఇప్పుడు మా పేరెంట్స్ కానీ మా వైఫ్ కానీ అడిగినప్పుడు మేము కరెక్ట్ సమాధానం చెప్పలేకపోతున్నాం. నువ్వు డిగ్రీ ఇదే ఉద్యోగం చేయడానికి రీజన్స్ అడగొచ్చా? అంటే బోధన చేయడం అనేది ఇష్టమా, ప్యాషన్? అది ప్యాషన్ మేడం. బయట ఇప్పుడు ఏదో వేరే పనికి వెళ్తే వస్తుండొచ్చు, కానీ మాకు అది ప్యాషన్ అన్నట్టు. సో మన పీజీ అయిపోయిన అని ఇదే ఫీల్డ్ ఎంచుకున్నాం. అట్లనే మాకు ఇదే ఇంట్రెస్ట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే మాకు ఇక వెళ్ళలేని పరిస్థితి. దీనికి హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయినా ఫ్యాషన్, టీచింగ్ అనేది మా ఫ్యాషన్ మేడం మెయిన్గా. సో ఇప్పుడు మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి. అలా ఉంది మేడం. ఇంట్లో కరెక్ట్ సమాధానం చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏమంటారు, నువ్వు లెక్చరర్ అని చెప్తారు, కానీ అక్కడనేమో డైలీ లేబర్ అంత జీతం కూడా మాకు రావడం లేదు. ఇది ఇట్లా నామూజ్గా ఫీల్ అవుతుంటాం మేడం. కానీ ఇది ఎవరికి చెప్తే సాల్వ్ అవుతుందో తెలియడం లేదు మేడం.